నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ద్రోణుడు శరీరాన్ని వదిలిపెట్టి యోగ మార్గంలో ఆకాశాన్ని దాటిపోయి ఆ బ్రహ్మలోకం వైపుకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి స్థితిని వీళ్ళందరూ చూశారు. అప్పుడు కత్తి పట్టుకుని నడుస్తూ వస్తున్నటువంటి దృష్టజుమ్నుడు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకి ఎక్కాడు. ఎక్కి అరదముపైకి దాటి కుపితాత్మత ద్రోణు శవంబు కేశముల్ కరమున బెట్టమర్చికొని ఖడ్గహతిన్ మెడ త్రుంచి వైచె సత్వరముగా మాను మాను మను వాక్యముతో నరుడేగా తప్పు సుమ్మురాయనీ ధర్మజుండు దివిముట్టు నిలుంగున బిట్టదల్పగన్. ఆ వచ్చినటువంటి దృష్టజుమ్నుడు ద్రోణాచార్యుల వారి యొక్క రథం మీదకెళ్ళి అప్పటికే ఆయన శరీరాన్ని వదిలిపెట్టి యోగ మార్గంలో పరబ్రహ్మం ఉండేటటువంటి స్థానం వైపుకి వెళ్ళిపోయారు. ఆ ద్రోణుడి యొక్క తల వెంట్రుకలు ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఖడ్గం పైకెత్తి ఆ ద్రోణుడి యొక్క కంఠాన్ని నరికేయడానికి సిద్ధపడుతున్నాడు. అర్జునుడు వద్దు 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 అని ఒక పక్క అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. తప్పు సుమా, ఇటువంటి పని చెయ్యకూడదు అని చెప్పి ధర్మరాజు గారు అరుస్తూ పరిగెత్తుకొస్తున్నాడు. అలా చెయ్యకు, ఆగు 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 అంటూ అర్జునుడు పరిగెత్తుకొస్తున్నాడు. అయినా కూడా వినకుండా క్రోధావేశంతో ఆ దృష్టజుమ్నుడు ఆ ద్రోణాచార్యుల వారి యొక్క మెడ తరిగేసి ఆ శిరస్సుని కౌరవులు యుద్ధం చేస్తున్న వైపుకు విసిరేశాడు. విసిరేస్తే ఆయన శరీరం ఆ రథంలోంచి దుళ్ళి భూమి మీద పడిపోయింది. ఈ విధంగా పడిపోగానే అక్కడ ఉన్నటువంటి ఆ వీరులందరూ చూశారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, కృపాచార్యుడు మొదలైన వాళ్ళందరూ చూసి సాక్షాత్తు ద్రోణుడే సంహరింపబడ్డాడు, ఇక మనకేది దిక్కు అని, మనం ఇంకా వీళ్లతో యుద్ధం ఏం చేస్తామని ఎవరి రథాలు వాళ్ళు తీసుకొని వెనక్కి తిరిగి పారిపోతున్నారు. ఆ పారిపోతున్నటువంటి సమయంలో రాజులను అనుగమించి మిగిలినటువంటి సైన్యం అంతా కూడా పరిగెత్తి పారిపోతోంది. ఆ పారిపోతున్నప్పుడు దుర్యోధనుడికి అశ్వత్థామ కనబడ్డాడు. ఆ అశ్వత్థామ ఏమిటి సైన్యం అంతా వెనక్కి తిరిగి పారిపోతోంది, దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి పారిపోయి వచ్చేస్తున్నారు, ఏ ఉపద్రవం సంభవించింది అని ఆ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి బలములిది ఏమి నలుగడ పారచొచ్చే కర్ణ కృప ముఖ్యులీటికి గలగి లేట మొగము వడిరి ఏల నీవును మున్నువోలే నిలువరింపంగ తగియడు నిలువలేవా. ఓ దుర్యోధన, ఏమిటి నువ్వు పారిపోయి వచ్చేస్తున్నావు, కర్ణుడు పారిపోయి వచ్చేస్తున్నాడు, కృపాచార్యుల వారు పారిపోయి వచ్చేస్తున్నారు, సైన్యం అంతా పారిపోతోంది, నువ్వు ధైర్యంగా యుద్ధంలో నిలబడి పూర్వం యుద్ధం చేసేవాడివి కదా, అటువంటి వాడివి ఇంతమంది కలిసి ఎందుకు వచ్చేస్తున్నారని అడిగాడు. అడిగితే దుర్యోధనుడు అశ్వత్థామ వంక చూశాడు. మీ తండ్రి గారు మరణించారు అనేటటువంటి మాట చెప్పలేకపోయాడు. కంఠం గాద్గదికమైపోయి నోట మాట రాక మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు కృపాచార్యుల వారు చెప్పారు, మీ తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు విజృంభించి పాండవ సైన్యాన్నంతటినీ కూడా పొగరణిగిపోయేటట్టుగా గొప్పగా నిహతుల్ని చేశాడు. దానితో భీముడు అశ్వత్థామ చనిపోయాడు అన్నమాట అన్నాడు. నిజానికి అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగు చనిపోయింది. ద్రోణాచార్యుడు తన కుమారుడే మరణించాడా అన్న విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఆ విషయాన్ని ధర్మరాజును అడిగాడు. కానీ ధర్మరాజు మాత్రం ద్రోణాచార్యుల వారికి వినపడేటట్టుగా అశ్వత్థామ చావడం యథార్థమని అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. అది నిజానికి అశ్వత్థామ అనబడేటటువంటి గజం ఏనుగు చచ్చిపోయింది అన్నది దృష్టిలో పెట్టుకున్నా ద్రోణుడికి వినపడినప్పుడు అర్థమైనప్పుడు మాత్రం ద్రోణుడి యొక్క కుమారుడు మరణించాడని అర్థమయ్యేటట్టుగానే చెప్పాడు. దానితో ద్రోణాచార్యుడు ఉత్సాహమంతా అణిగిపోయి ఆయన శస్త్రపరిత్యాగం చేశాడు. ఆ సమయంలో ఈ దృష్టజుమ్నుడు అర్జునుడు ధర్మరాజు వద్దు వద్దంటున్న రథం మీదకి వెళ్ళి కత్తితో మీ తండ్రి యొక్క కంఠాన్ని కోసేశాడు. దానితో ద్రోణాచార్యుల వారు మరణించారు. ఈ కుతంత్రాన్నంతటినీ పన్నినటువంటి వాడు మాత్రం శ్రీకృష్ణ పరమాత్మయే అని నా అనుమానం అని కృపాచార్యుడు ఆ అశ్వత్థామతో చెప్పాడు. చెప్పగానే అశ్వత్థామకి ఎక్కడ లేని ఆగ్రహం, ఆవేశం కలిగి
యుద్ధం అన్న తర్వాత మరణములు ఉండవు అని నేను అంటలేదు, ఎంతటి వారు కూడా ఒరిగిపోతుంటారు. కానీ అంతటి మహానుభావుడైనటువంటి మా తండ్రిని ఒక అనామకుడు ఈ విధంగా జుట్టు పట్టుకుని కంఠం కోసి చంపడం అనేటటువంటిది సహించరానిది. అలా చంపుతున్నప్పుడు దివ్యాస్త్రములు కలిగినటువంటి వాడు ఆయనకి కుమారుడు ఒకడు ఉన్నాడు, వాడు పగ తీర్చుకుంటాడని గుర్తు రాలేదా? ఇది నాకు చాలా సహించలేనటువంటి విషయంగా ఉంది. అంటే నా పౌరుష ప్రతాపాలని అవమానించినట్లే కదా. దీనికి అంతటికీ కారణం ఆ ధర్మరాజే. ఎందుకంటే అసలు మా తండ్రికి సత్యం విషయంలో భ్రాంతిని కల్పించాడు. కల్పించి కొంత వినపడేటట్టు కొంత వినపడకుండా ఉండేటట్టు మాట్లాడి కుమారుడు మరణించాడనేటటువంటి బాధతో ఆయన శస్త్ర సన్యాసం చేసేటట్టుగా చేశాడు అని వెంటనే అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. హరియున్ పాండవులున్ మదీయపటు బాహాశక్తి దివ్యాస్త్ర నిర్భర సంతాప పరీతులయ్యుదుగా ఘోరస్ఫార సంక్రీడ తత్తురగస్యందన వారణ ప్రకరముల్ తృంగన్ విజృంభించదన్ సురసంఘంబులు వచ్చి అడ్డుపడినన్ దుర్వార దర్పోద్ధతిన్. నేను విజృంభించి వేసేటటువంటి దివ్యమైనటువంటి అస్త్రముల యొక్క శక్తి వలన ఇవాళ కృష్ణార్జునులు కూడా యుద్ధభూమిలో తట్టుకోలేకపోయేటట్టు, పాండవులందరూ కూడా యుద్ధభూమిని విడిచిపెట్టేసేటట్టు, ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటివన్నీ కూడా విశేష సంఖ్యలో మరణించేటట్టు పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాను, నా దగ్గర దివ్యాస్త్రములు ఉన్నాయి అని చెప్పి దుర్యోధనుడి వంక తిరిగి మా తండ్రి శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించి ఆయన వలన ఒక దివ్యాస్త్రమును పొందాడు. దాని పేరు నారాయణాస్త్రం. ఆ దివ్యాస్త్రానికి అవధి లేదు. అది శత్రు నిర్మూలనంలో పరమాద్భుతంగా పనిచేస్తుంది. దాని దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వీళ్ళు వజ్జులు, వీళ్ళని చంపవచ్చు, వీళ్ళు అవధ్యులు, వీళ్ళని చంపడం కుదరదు అన్న భేదం దానికి లేదు. అది ఎవరినైనా చంపేస్తుంది. అంత శక్తి కలిగినటువంటి అస్త్రం ఎంతమందినైనా చంపేస్తుంది. కాబట్టి అంత గొప్ప అస్త్రం నా దగ్గర ఉంది. కాబట్టి మా నాన్నగారిని వాళ్ళందరూ కలిపి అట్లా చంపారు కాబట్టి నేను ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాను ఇప్పుడు. దాని వలన పాండవ సైన్యం అంతా కూడా నిశ్శేషమైపోతుంది అని చెబితే దుర్యోధనుడు చాలా సంతోషాన్ని పొంది మళ్ళీ శంఖాలు పూరించుకుంటూ వాళ్ళందరూ కూడా యుద్ధానికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. ఇది ఇప్పుడే కదా ద్రోణుడు నిహతుడయ్యాడు, ఇప్పుడే కదా అందరు అటువైపు పారిపోయారు, పారిపోయిన వాళ్ళు మళ్ళీ ఏ ఉత్సాహాన్ని చూసుకుని ఇంత గొప్పగా శంఖాలు పూరించుకుంటూ యుద్ధానికి వస్తున్నారు అని ఆ ధర్మరాజు గారు అర్జునుడితో ఈ ప్రశ్న వేసి ప్రస్తావన చేశాడు. చేస్తే అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతూ అన్నాడు, అంతమంది ఉత్సాహంతో వస్తున్నారు అంటే ఒక్కటే కారణం. ఎందుకని అంటే ద్రోణాచార్యుల వారు మరణించారనేటటువంటి వార్త ఆయన కుమారుడైనటువంటి అశ్వత్థామకి తెలిసింది. అశ్వత్థామ సామాన్యుడైనటువంటి వ్యక్తి కాడు, దివ్యమైనటువంటి అస్త్ర సంపద కలిగినటువంటి వాడు. దానిని మించి బాహుబలం, అతిమానుషమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అటువంటి వాడు తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ అశ్వత్థామ అన్న పేరు తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుల వారు పెట్టినటువంటి పేరు కూడా కాదు. అతని యొక్క పుట్టుకయే చాలా ఆశ్చర్యకరమైన పుట్టుక అంటూ అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుతూ, జన్మవేళన యాతడు చైశ్రవంబు భంగి హేషించే పృథివి కంపంబునొంద అప్పుడు అతనికి అశ్వత్థామాయని యొనర్చె పేరు జనములు వినన శరీరవాణి. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు దేవేంద్రుడి యొక్క గుర్రం ఉచ్చైశ్రవం ఎలా సకిలిస్తుందో అలా అరిచాడు. ఆ అరుపు విన్నటువంటి అశరీరవాణి ఆ పిల్లవాడికి అశ్వత్థామ అని పేరు పెట్టింది. కాబట్టి అది అందరూ తల్లిదండ్రులు లౌకికంగా తమ బిడ్డలకు పేరు పెట్టినట్టుగా పెట్టినటువంటి పేరు కాదు. అశ్వత్థామ అన్న పేరు పుట్టుకలోనే అంత విచిత్ర చేష్టితం వల్ల వచ్చినటువంటి పేరు అని అంటూ అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు, అనగా నిన్ను శిష్యుడును ధార్మికుండు సత్యవ్రతుండునని మహాదరముననడిగే నీవు ధర్మహానికి నోర్చిన గురుడు నిశ్చయించే కొడుకు చావు. అన్నయ్య, నేను ఒక్క మాట చెప్తాను. గురువుగారు తన కుమారుడు నిజంగా మరణించాడా మరణించలేదా
అని నిర్ణయించుకోవలసి వస్తే నిన్ను అడిగాడు. ఎందుకు అడిగాడు? ఒకటి, నువ్వు శిష్యుడివి కాబట్టి గురువుని వంచన చెయ్యవనుకున్నాడు. 2, ధార్మికుడివి, ధర్మం తప్పవు కాబట్టి నువ్వు అసత్యం ఆడవనుకున్నాడు. సత్యవ్రతుండవు, అసత్యం ఆడకుండా ఎప్పుడూ సత్యము పలికేటటువంటి వాడివి కాబట్టి నువ్వు చెప్పేటటువంటి మాట నమ్మవచ్చు అని గురువైనటువంటి ద్రోణుడు నిశ్చయం చేసుకున్నాడు. అటువంటి వాడివి చెప్పకూడని మాట చెప్పావే, అసత్యం పలికావే, దానివల్ల గురువు తన కుమారుడు మరణించాడు అని అనుకున్నాడే. చలమగొని ఇట్లు వడయగవలయుని రాజ్యంబు దీని వచ్చిన కలిమిం కలుగునే పెంపు పేరును విలియైతిమి లోకమునకు వేయును నేలా. అన్నయ్య, ఇలా వంచన చేసి మోసగించి గురువుని చంపి సంపాదించుకున్నటువంటి రాజ్యం మనకి ఏ విధంగా గౌరవాన్ని తీసుకొస్తుంది? నిజానికి నువ్వు చేసినటువంటి పని వల్ల మనందరం కూడా గౌరవాన్ని కోల్పోయాం అని, ఓ ధర్మరాజా, నువ్వు ఇలా చెయ్యకుండా ఉంటే బాగుండేది. నువ్వే కాదు, ఆ దృష్టజ్యుమ్నుడు కూడా గురువుగారి యొక్క కేశగ్రహణం చేసి జుత్తు పట్టుకొని కంఠం తరిగేస్తున్నప్పుడు వద్దు వద్దు ఆపు ఆపు అని నేను అరుస్తూ పరిగెత్తాను. అయినా కూడా ఆ దృష్టజ్యుమ్నుడు కూడా వినలేదు. వినకుండా ఆయన కంఠం కోసేశాడు. ఇంత ధర్మహాని జరుగుతుంటే కొడుకైనటువంటి అశ్వత్థామ ఎలా ఓరుస్తాడు? అందుకని దుష్టజ్యుమ్నుడి మీద దాడికి రాకుండా ఉంటాడా అన్నాడు. అంటే అక్కడే ఉండి వింటున్నటువంటి భీముడు అర్జునుడితో మాట్లాడుతూ అన్నాడు, అడవల నుండు తాపసుల ఎట్టుల పల్కెదు రాజనీతి ఇట్టొడబడి చేయవచ్చి వధకొల్లమి ఒప్పునే ధర్మనిష్ట ఎక్కడ కలదు ఆ సభన్ ద్రుపదకన్యక పాటున కిట్టి వెన్నియున్ గడుకొని చేసినన్ మనల కల్మషమొందగా నిరదర్జున. ఏమిటి మాట్లాడుతున్నావు అర్జున? నువ్వు ఏదో అరణ్యాల్లో తపస్సు చేసుకొని ముక్కు మూసుకొని కూర్చునేటటువంటి తాపసులు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నావు. యుద్ధానికి వచ్చిన తరువాత గెలిచి తీరాలి. ఆ గెలుపు కోసం అనేక మార్గాలు ఉంటాయి. ఇక మనం ఏదో అధర్మం చేశాం, అబద్ధం ఆడావు అంటున్నావు. మరి ఈ ధర్మాలన్నీ వాళ్ళకి వర్తించవా? ఒకానొక సమయంలో కపటద్యూతం ఆడి మనల్ని మోసగించలేదా? పోని మన మీద అసూయ. ద్రౌపదీదేవి ఏం చేసింది? ఆవిడ్ని తీసుకొచ్చి సభలో అంత అవమానం చేయలేదా? వాళ్ళు చేసినటువంటి అవమానాలు, వాళ్ళు తప్పినటువంటి ధర్మము దృష్టిలో పెట్టుకుంటే నిజంగా ఇంకా మనం ఇటువంటివి ఎన్ని చేసినా తప్పు లేదు. కాబట్టి దీనిని నువ్వు విడిచిపెట్టేసేయి. అరుల మన మీద నొరవడి నరుగుదేర నేము సిడిముడి పడుచుండ ఇట్టులనుట ఒప్పదు ఉరిసిన పుండుల నుప్పు వెట్టె ధరయ దీనికి నిన్ను నీ మందుపార్థ. ఒక పక్కనేమో కౌరవ సైన్యం అంతా ఉత్సాహాన్ని పెంచుకుని అశ్వత్థామని వెంట పెట్టుకొని వచ్చేస్తోందా? నువ్వేమో ఈ సమయంలో కాలినటువంటి గాయం మీద ఉప్పు చల్లినట్టుగా అక్కర్లేని మాటలన్నీ మాట్లాడుతున్నావా? మనం ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మనం ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో మేమందరమునేమో చాలా కష్టపడి ఆలోచన చేస్తున్నామా? ఇది ఏమైనా సబబుగా ఉందా అర్జున? ఈ సమయంలో నువ్వు ఇలా మాట్లాడడం సరే, ఏది ఏమని? నా దగ్గర దివ్యాస్త్రాలు లేవా? నాకు యుద్ధం తెలీదా? కావలసినంత పరాక్రమం ఉంది, ఆ పైన శౌర్యం ఉన్నది, ఆయుధములు ఉన్నాయి, నేను కౌరవ సైన్యాన్ని ఎదుర్కొంటాను అంటుంటే దృష్టజ్యుమ్నుడు వచ్చి అర్జునుడితో అన్నాడు, వెరవునులావులేని వ్రజవేయు విధంబుల దివ్యబాణ విస్ఫురణము చూపి చూపి పరిపుచ్య మహోగ్రత ధార్మికుండే ఆ గురుడు. అదిగాక ఈయనతని కోల్పక పుట్టినవాడ ఇంత వట్టరయక నన్ను ఇట్లు సెడనాడుట పాడియ నీకు వాసవి. గురువుగారిని అధర్మంతో చంపేశావు, గురువుగారిని అధర్మంతో చంపేశావు అని అంటున్నావు కదా అర్జున. సామాన్యమైనటువంటి సైనికులు చేసిన పాపం ఏమిటి? పోనీ పెద్ద పెద్ద యోధులతో యుద్ధం చేసేటప్పుడు దివ్యమైన అస్త్రములను ప్రయోగించాడు ద్రోణుడు అంటే అర్థం ఉంది. ఇన్ని వేల మంది సైనికుల్ని చంపడానికి దివ్యాస్త్రములను ప్రయోగించి వాళ్ళందరినీ తెగటార్చినప్పుడు ద్రోణుడు ధర్మాన్ని పాటించినట్ట. పైగా ఆ ద్రోణుణ్ణి చంపడం కోసమే కదా ప్రత్యేకంగా నేను పుట్టింది. మా నాన్నగారు చేసినటువంటి యజ్ఞం దేనికోసం? ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలని. అందుకే నేను పుట్టాను. పుట్టినప్పుడు నా జన్మ యొక్క ప్రయోజనం ఏదో అది సిద్ధించాలి, అందుకుని చంపాను అంటూ
పితృసకుడగు భగదత్తుని పితామహుండైన వృద్ధు భీష్ముని నీ ఉద్ధతి చంపుట పుణ్యంబే ప్రతివీరుని చంపుటేల పాపం బయ్యన్. ఏమిటి అర్జున, నేనేదో ద్రోణుణ్ణి చంపడం తప్పు 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 అన్నట్టు మాట్లాడతావు? నువ్వు మీ తండ్రి గారికి స్నేహితుడైనటువంటి భగదత్తుణ్ణి చంపలేదా? కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారిని నువ్వు చంపలేదా? నువ్వు చంపితేనేమో శత్రుపక్షంలో ఉన్నారు కాబట్టి చంపినట్ట, నేను చంపితే తప్పయిందా? అలా మాట్లాడచ్చా అర్జున అని అడుగుతూ, భూనాథుడు బొంకడు వినుమేనును ధర్మంబు తప్పను ఇది ఏటికి మిథ్యానింద శిష్యవంచకుడైన గురుడు సచ్చే గెలువు మరి సైన్యంబున్. అర్జున, ఎందుకు నిష్కారణంగా అక్కర్లేని విషయాలన్నీ ఆలోచించి మనసులో బాధ పెట్టుకుంటావు? ధర్మరాజు గారు అబద్ధం ఆడడు, నేను ధర్మం తప్పను. అనవసరపు నిందలు మా మీద ఎందుకు వేస్తావు? నిజానికి ఆయన ధనస్సు పట్టి శిష్యుల మీద యుద్ధానికి వచ్చి శిష్యుల్ని బాధ పెట్టాడు. ద్రోణుడు శిష్యవంచకుడు తప్ప మేము ఆయనకి చేసిన ద్రోహమేం లేదు. కాబట్టి నువ్వు ఉత్సాహాన్ని పొంది మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చెయ్యి అన్నాడు. అంటే ఆ అర్జునుడికి దుఃఖం ఆగలేదు. ఆగకుండా ఆయన కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ దృష్టజుమ్నుడి వంక కొరకొరా చూస్తూ, ఆ దృష్టజుమ్న, నువ్వు ఇట్లా రోత పుట్టించేటటువంటి మాటలు మాట్లాడకు అన్నాడు. సాత్యకి అర్జునుడికి శిష్యుడు. ఎప్పుడైతే అర్జునుడు ఇంత బాధపడి మాట్లాడుతుంటే అటు ధర్మరాజు, ఇటు దృష్టజుమ్నుడు, ఇటు భీమసేనుడు అందరూ కూడా అర్జునుడికి వ్యతిరేకించి మాట్లాడారో సాత్యకి తట్టుకోలేక అసలు నిజానికి నీ నాలుక చీల్చేద్దును దృష్టజుమ్న, నీ తల పగలగొట్టేద్దును అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు. కానీ ఇక్కడ ధర్మరాజు గారు ఉన్నాడు కాబట్టి నేను ఏమీ చెయ్యకుండా నిన్ను వదిలిపెట్టేస్తున్నాను అని సాత్యకి అంటూ, భీష్ముణ్ణి అర్జునుడు చంపాడంటావు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఔచిత్యం ఉందా? ఇలా చంపమని భీష్ముడు చెప్పాడు. ఆయన శిబిరానికి వెళ్ళి అడిగితే నన్ను శిఖండి మాత్రమే సంహరించాలి, శిఖండిని అడ్డు పెట్టుకుని అర్జునుడు వెనక నుంచి బాణాలు వెయ్యాలి. శిఖండి బాణములు వేస్తే నేనెక్కడ మరణిస్తాను? పిడుగులు లాంటి బాణములు వెయ్యగలిగిన వాడు అర్జునుడు. శిఖండి ఎదురుకుండా ఉంటే నేను బాణం వేయను. వెనక నుంచి ధనస్సుకి ధనస్సు చేర్చి అర్జునుడు వెయ్యాలి. వేస్తే ఆ బాణములకు నేను పడిపోతానని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు ఆజ్ఞాపించాడు. ఇటువైపు నుండి రాజాజ్ఞ, అటువైపు నుండి భీష్మవాక్కు. అందుకని అర్జునుడు బాణాలు వేశాడు. అర్జునుడు భీష్ముడిని చంపడానికి, నువ్వు ద్రోణుడిని చంపడానికి ఎక్కడైనా పోలికుందా? నువ్వు అర్జునుడిని తప్పు పట్టి మాట్లాడతావేమిటి అన్నాడు. అంటే ద్రోణాచార్యుల వారిని సంహరించడంలో దృష్టజుమ్నుడు భీష్మాచార్యుల వారిని చంపినటువంటి అర్జునుడితో పోల్చుకోకూడదు అన్నది సాత్యకి యొక్క ఉద్దేశం. కాబట్టి అంటూ ఇట్లా భీష్ముడు బాణం వేయకుండా అడ్డుగా నించుని భీష్మ మరణానికి కారణమైనటువంటి శిఖండి అంతటి మహాత్ముడు పడిపోవడానికి కారణం. రెండు, ద్రోణాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళిపోయిన తర్వాత ఆయన జుత్తు పట్టుకుని శవం యొక్క కంఠం కోయడం అనేటటువంటిది నువ్వు చేసినటువంటి దారుణం. కాబట్టి పాంచాల వంశంలో మీ ఇద్దరూ చెడపుట్టారు, అంతేకాని అర్జునుడు అంటావెందుకు అన్నాడు. అనేటప్పటికీ దృష్టజుమ్నుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఒకసారి గతాన్ని జ్ఞాపకం చేశాడు. భూరిశ్రవుడు సాత్యకి యుద్ధం చేస్తున్నప్పుడు సాత్యకి బాగా అలిసిపోయాడు. అలిసిపోవడంలో భూరిశ్రవుడు ఆ సాత్యకిని నేల మీద పడగొట్టి కత్తి ఎత్తి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని కోసేయబోతున్నాడు. ఆ సాత్యకి కంఠాన్ని భూరిశ్రవుడు కోసేయబోతున్నాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూసి తన సోదరుడు సాత్యకి అర్జునుడి వంక తిరిగి, నీ శిష్యుడు సాత్యకి మన కోసమని పరిగెత్తుకొచ్చాడు, సైంధవుణ్ణి మనం నిగ్రహించడానికి చేస్తున్న ప్రయత్నంలో తోడ్పాటు ఇవ్వాలి అని వ్యూహాన్ని భేదించి వచ్చాడు. అటువంటి వాడు బడలిపోయి మరణించడానికి సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోకూడదు. కాబట్టి ఆ భూరిశ్రవుణ్ణి నిగ్రహించు అన్నాడు. వెంటనే అర్జునుడు బాణం వేస్తే కత్తి ఎత్తినటువంటి భూరిశ్రవుడి యొక్క కుడి చెయ్యి తెగిపోయింది. తెగిపోతే అప్పుడు
ఆ భూరిశ్రవుడు ప్రాయోపవేశం చేస్తానని ఎడంచేత్తో బాణాలు ఏరుకుని పేర్చుకుంటున్నాడు. పడిపోయినటువంటి సాత్యకి లేచి ఆ భూరిశ్రవుడి యొక్క కంఠాన్ని తరిగేశాడు. ఏమి సాత్యకి, నువ్వు యుద్ధం చెయ్యలేకపోయావు, ఒకప్పుడు యుద్ధం చేయలేక పడిపోయావు, చావుకి దగ్గరైపోయావు. అటువంటి సమయంలో నువ్వు చెయ్యవలసినటువంటి యుద్ధాన్ని అర్జునుడు చేశాడు. అర్జునుడు బాణం వేస్తే భూరిశ్రవుడికి కుడి చేతి అయిపోయింది. అప్పుడు ఆ భూరిశ్రవుడు ఏం చేశాడు? యుద్ధం చేయలేదు, ఇక ప్రాయోపవేశం చేసేద్దామని బాణాలు ఏరుకుని పెట్టుకుని కూర్చుంటున్నాడు. నువ్వేం చేశావు? అలా కూర్చున్నవాడి మీద, ఇక ప్రాణం వదిలిపెట్టేద్దామని సిద్ధపడుతున్న వాడి మీద తెగబడి కత్తితో ఆయన కంఠం కోసేశావు. నువ్వు కోసేసినప్పుడు ఒక నీతి, నేను ద్రోణుడి కంఠం కోసేస్తే ఒక నీతి. అప్పుడు నువ్వు తప్పలేదా ధర్మం? ఇప్పుడు నేనేనా ధర్మం తప్పింది అని దుష్టజుమ్నుడు సాత్యకిని అడిగాడు. ఇక ఒకళ్ళతో ఒకళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుకోవాలి అనుకుంటే ఎన్నైనా దొరుకుతాయి. కానీ అది సమయమా సందర్భమా అన్నదాన్ని కోపం కప్పేసింది అనుకోండి, అన్నీ వదిలిపెట్టేస్తారు. ఇక ఇలా అంటూ దుష్టజుమ్నుడు అన్నాడు సాత్యకి, ఎందుకు ఇవన్నీ తలుచుకోవడం ఎందుకు, దెబ్బలాడుకోవడం ఎందుకు, వదిలిపెట్టేసేయి. అవతల సైన్యం దగ్గరికి వచ్చేస్తోంది, కౌరవులు విజృంభిస్తున్నారు, అందరం కలిసి వాళ్లతో పోరాడదాం రమ్మన్నాడు. రమ్మంటే ఆ సాత్యకి మాత్రం కళ్ళు ఎర్రబడిపోయి, ఇవాళ దృష్టజుమ్నుడి సంగతి తేల్చేస్తానని చెప్పి రథం దిగి పరిగెత్తుకుంటూ ఆ దృష్టజుమ్నుడి మీద పడిపోవడానికి వెళ్ళిపోతుంటే, ఆ సమయంలో కృష్ణ పరమాత్మ చూచి సైగ చేస్తే భీముడు వెళ్ళి ఆ సాత్యకిని గట్టిగా పట్టుకున్నాడు, దృష్టజుమ్నుడి మీదకు వెళ్లకుండా. గబగబా సహదేవుడు వచ్చి సాత్యకితో అన్నాడు, మీరు యాదవులు కానీ, పాంచాలురు కానీ, పాండవులు కానీ ముగ్గురు కలిసి యుద్ధంలో విజయం సాధించాలని కదా మనం ప్రయత్నం ప్రారంభం చేశాం. మీరు మాకు ఇంత తోడ్పాటుని ప్రారంభం నుంచి అందిస్తున్నారు కదా, ఇప్పుడు మనలో మనం కలహించుకోవడం అనేటటువంటిది ఏ విధంగానైనా సబబుగా ఉందా అంటుంటే, ఆ దృష్టజుమ్నుడు సాత్యకి నీ మాట వినడు, విడిచిపెట్టు, ఒక్కసారి నా చేతి దెబ్బ తింటే సాత్యకి బుద్ధొస్తుంది అని అంటుంటే, దృష్టజుమ్నుడు కూడా విజృంభించి ఆ సాత్యకి మీదకి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే, ఇక కృష్ణుడు ధర్మరాజు కూడా చాలా ప్రయత్నం మీద ఇద్దరికీ నచ్చచెప్పి, ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకోకుండా చేసి మళ్ళీ అందరూ కలిసి కౌరవుల మీదకి యుద్ధానికి సిద్ధమయ్యారు. అంటే ఒక్కసారి కోపతాపాలు ప్రవేశించి అదుపు తప్పిపోతే అవి చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అన్నది మర్చిపోయి ఎంత ఆ తీవ్ర స్థితికి వెళ్ళిపోతుంది అన్నదానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. ఈలోగా అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని వలన ధరణీచక్రము దిర్దిరందిరిగి మార్తాండు కుంఠీభవత్కిరణుండయ్యే దిశావితానము వడంకెన్ మిన్నదిర్చెన్ మహీధర సంతానము లోలి గ్రక్కదలే ఉద్భ్రాంతంబులై అంబుధుల్ వరలిన్ గట్టుల మీద పిట్టపిడుగుల్ రోసెన్ మహోదగ్రతన్. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు పంచభూతములలో కూడా భయంకరమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి. భూమి అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్విగ్నతతో గిరగిరా తిరిగిపోయింది. సూర్యుడు తన యొక్క తేజస్సుని కోల్పోయాడు, దిక్కులన్నీ వణిగిపోయాయి, ఆ ఆకాశం అదిరిపోయింది. మహీధర సంతానము లోలి గ్రక్కదలి, పర్వతములన్నీ కూడా సంక్షోభాన్ని పొందాయి. సముద్రములు చెలియేలికట్లను దాటిపోయి కెరటములు వచ్చి ప్రవహించాయి. పెద్ద పెద్ద పిడుగులు పడుతున్నటువంటి చప్పుళ్ళు వచ్చాయి. ఆ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అందులోంచి అర్ధచంద్రాకారపు బాణాలు, నారాచ బాణాలు, క్షురాలు అనబడేటటువంటి బాణాలు, భల్ల బాణాలు, ఖడ్గాలు ఎన్నో బయలుదేరి ఆకాశంలోంచి వర్షం కింద వచ్చి పడిపోతుంటే పాండవ సైన్యం అంతా కూడా దెబ్బతింటోంది. అయినా కృష్ణార్జునులిద్దరూ కూడా మిన్నకుండి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డారు. నిలబడితే ధర్మరాజు గారికి కోపం వచ్చింది. ఎందుకని అంటే బహుశः అందరూ కలిపి అర్జునుడిని వ్యతిరేకించారు కాబట్టి అర్జునుడికి కోపం వచ్చి ఆ అశ్వత్థామ వేసిన నారాయణాస్త్రాన్ని ఉపసంహరించడం మానేశాడు. దాని మీద ఏ అస్త్రాన్ని ప్రయోగించట్లేదు. కృష్ణుడు కూడా మిన్నకున్నాడు. కాబట్టి మీరు మాటలు చెప్పడం కాదు, ఇప్పుడు చెయ్యండి యుద్ధం అంటున్నాడేమో అన్న భావన ధర్మరాజు గారికి కలిగి ఉంటుంది. అందుకని ఆయన అన్నాడు, ఆ సభ పాంచాలిగా శిశేయగనుపేక్షకుడై చూచే
పెక్కెండ్ర కూర్చికొని బాలునభిమన్యు కూల్చే ఇంచుకవడి ఆగిన అర్జునుడగ్ని చొచ్చునను వగా మనలనాతనికి తోడ్పడ బోవ నీకాగి నెమ్మి ఇట్టి ధర్మపరుడైన కలచ సంభవుతోడ సరివచ్చుటుచితంబే ఈ వచ్చు ఉజ్వలాగ్నివలని కరిగెద మీరు మీ వాహినులను పారిపొండెక్కడేని అప్పార్థు కోర్కి అంత సఫలత పొందెడు అచ్యుతుండు నెట్లు తనకు రుచించతా నట్లు చేయు. ధర్మరాజు అన్నాడు, ఏదో ద్రోణాచార్యుల వారి పట్ల మనం చాలా అనౌచిత్యంతో ప్రవర్తించామని కదా అర్జునుడు ఇంత కోప్పడుతున్నాడు, ఇంత బాధగా ఉన్నాడు. అందుకే కదా నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించిన పాండవ సైన్యం అంతా కాకావికలైపోతున్నా అతలాకుతలమైపోతున్నా పట్టించుకోకుండా నిలబడిపోయాడు అని అంటూ మనసులో అనుకుంటూ ఆనాడు ద్రౌపదీదేవిని సభలో అవమానపరుస్తుంటే ఎంతమాత్రం పట్టించుకోలేనటువంటి ఆ ద్రోణాచార్యుల వారు చాలా ధర్మాత్ముడా. ద్రౌపదీదేవి సభను ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి అడిగినటువంటి ప్రశ్నలకి పల్లెత్తు మాట కూడా ఎత్తి జవాబు చెప్పనటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. చిన్న పిల్లవాడైనటువంటి అభిమన్యుడి యొక్క విజృంభణాన్ని యుద్ధంలో తట్టుకోలేక అందరూ కలిసి చుట్టూ చేరి కపటబుద్ధితో అభిమన్యుణ్ణి సంహరించడానికి మార్గదర్శనం చేసినటువంటి ద్రోణాచార్యుడు ధర్మాత్ముడా. మరికొంతసేపు ఆగితే ఎక్కడ సూర్యాస్తమయమైపోతుందో, ఎక్కడ ప్రతిజ్ఞాభంగం అయిపోతుందో, ఎక్కడ అర్జునుడు అగ్ని ప్రవేశం చేసేస్తాడో అని భయపడి మనందరం కూడా పద్మవ్యూహంలోకి వెళ్ళడానికి ఆ ప్రయత్నం చేస్తుంటే వెళ్లకుండా మనని అడ్డుపెట్టి అర్జునుడికి అంత కష్టం కలిగితే మనమంత బాధపడుతుంటే చూస్తూ ఊరుకుని మనతో యుద్ధం చేసినటువంటి ద్రోణుడు ధర్మాత్ముడా. ఒకవేళ అవన్నీ ధర్మం అయితే అటువంటి ధర్మం మాకు అక్కర్లేదు. నేను ఇప్పుడే ఆ నారాయణాస్త్రం వల్ల చెలరేగినటువంటి అగ్నిజ్వాలలకి ఎదురు వెళ్ళిపోతున్నాను. అర్జునుడు మనసులో తృప్తిని పొందుగాక. ఆయన ఎలా కావాలంటే అలా చేస్తాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చేస్తాడు అన్నది అతని ఇష్టం అని చెప్పి వెళ్ళబోతుంటే వెంటనే కృష్ణ పరమాత్మ బిగ్గరగా కంఠమెత్తి సైనికులందరినీ చూసి అరిచాడు. అంటే నిజానికి కృష్ణ పరమాత్మ కానీ అర్జునుడు కానీ ఏ విధమైనటువంటి భేదభావంతో మిన్నకున్నవారు కాదు. వాళ్ళలా మిన్నకుండడానికి కారణం ఏ యుద్ధం చేయకుండా ఉండడమే ఆ అస్త్రానికి పరిష్కారం. అందుకే కృష్ణ పరమాత్మ కంఠమెత్తి గట్టిగా అరుస్తూ చెప్పారు, ఆ అస్త్రం జోలికి వెళ్లకుండా ఉండడమే ఆ అస్త్రం నుంచి తప్పుకోవడానికి పరిష్కారం. ఎవ్వరూ కూడా మీ మీ వాహనముల మీద నిలబడవద్దు. అందరూ వాహనాల మించి కిందకి దిగిపోండి. అందరూ మీ చేతులలో ఉన్న ఆయుధములను కింద పడేయండి. ఆ అస్త్రం ఆయుధాలు వదిలిపెట్టేసి వాహనాలు దిగిపోయి నిలబడిపోయినటువంటి వారి ఎవరి జోలికి రాదు. ఎవరైనా వాహనం మీద ఉన్నా, ఎవరైనా చేతిలో ఆయుధాన్ని పట్టుకున్నా అగ్నిజ్వాలలు కక్కుతూ వాళ్ళని సంహరిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా అలా నిలబడండి అన్నాడు. అనగానే అందరూ కూడా ఆయుధములను విడిచిపెట్టేశారు, వాహనాలు దిగిపోయారు. వెంటనే ఆ నారాయణాస్త్రం ఏమీ చేయకుండా ఆగిపోయింది. అర్జునుడు దాని మీద వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. కొంతవరకు దాని తేజస్సు తగ్గింది. ఒక్క భీముడు మాత్రం రథం మీద నిలబడి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినంత మాత్రం చేత మనం యుద్ధం చెయ్యకుండా చేష్టలు తక్కి నిలబడడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను యుద్ధం చేస్తాను, మీ అందరూ కూడా యుద్ధం చేయండి అని పౌరుషవాక్కులు పలుకుతూ గదని చేత్తో పట్టుకుని ఆ రథం మీద నిల్చున్నాడు. వెంటనే ఆ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలు కక్కుతూ భీముడి వైపుకి రావడం మొదలుపెట్టింది. కృష్ణార్జునుడు ఎంత చెప్పినా భీముడు వినలేదు. ఈలోగా అర్జునుడు ప్రయోగించినటువంటి వారుణాస్త్రం వల్ల తన యొక్క అస్త్రానికి కొంత ప్రభావం తగ్గిందని గమనించినటువంటి అశ్వత్థామ ఆ నారాయణాస్త్రం యొక్క శక్తిని మరింత పెంచాడు. పెంచేటప్పటికీ అది ఇక భీముడు రథం మీద ఆయుధం పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఆయన మీదకి జ్వాలలు కక్కుతూ వెళ్ళిపోయింది. భీముడు ఎక్కడ సంహరింపబడతాడో అనేటటువంటి ఆదుర్దాలో కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా పరుగు పరుగున వచ్చి నచ్చ చెప్పి ఈ అస్త్రానికి విరుగుడు ఆయుధం పట్టకపోవడమే అని చెప్పి చేతిలో ఉన్న ఆయుధం లాగేసి ఆ భీముడిని రథం మించి కిందకి లాగేశారు. దానితో ఆ అస్త్రం పాండవ సైన్యాన్ని చెనకకుండా అది తనంత తానుగా ఆ ప్రభావాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఇంకొకసారి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించు అన్నాడు.
అట్లా ప్రయోగించకూడదు, అది ఒక్కసారే ప్రయోగించాలి. అలా రెండో మాట ప్రయోగిస్తే ఎవరు ప్రయోగించాడో వాడి మీదకి వస్తుంది, అంటే ప్రయోగించిన వాడికే వ్యతిరేక ఫలితం వస్తుంది. కాబట్టి దాన్ని ప్రయోగించడం కుదరదు. మా తండ్రికి ఇచ్చే సమయంలో నారాయణ భగవానుడు చెప్పినటువంటి మాట అది ఈ శ్రీకృష్ణ పరమాత్మకు తెలిసినటువంటి కారణం చేత ఎవరిని యుద్ధం చెయ్యొద్దని, వాహనాలు దీపమ్మని, ఆయుధాలు కింద పడేయమని చెప్పాడు. ఎవ్వరూ మరణించలేదు, దానివల్ల తన సైన్యాన్ని కాపాడుకోగలిగాడు అని చాలా బాధపడి, ఈ కృష్ణ పరమాత్మ ఉండగా మనం ఎన్ని దివ్యాస్త్రములను ప్రయోగించినప్పటికీ కూడా పాండవ సైన్యానికి ఏ విధమైన హాని చెయ్యలేకపోతున్నామని మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు. ఈసారి చాలా కోపంతో ఉన్నాడు కాబట్టి ఆ పౌరుషాన్ని ప్రదర్శించడంలో సాత్యకిని దృష్టజ్యుమ్నుణ్ణి ఇద్దరినీ కూడా తీవ్రమైనటువంటి బాణములతో కొట్టి మూర్ఛిల్ల చేసి ఆ విజృంభణంలో మెరిసిపోతూ అర్జునుడితో పాటుగా యుద్ధానికి వచ్చినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి రాజు యొక్క రథాన్ని కూల్చేసి ఆయన తల ఖండించి సంహరించాడు. అలాగే చేది యువరాజుని చంపేశాడు. అట్లాగే సుదర్శనుడు అనబడేటటువంటి ఇంకొక రాజు యొక్క చేతులు కాళ్ళు నరికేసి ఆయన తల నరికి చంపేశాడు. అశ్వత్థామ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ పాండవ సైన్యం మీద ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగం చేత అప్పటికప్పుడు ఒక అక్షౌహిణి సైన్యం నశించిపోయింది. ఇలా చతురంగ బలాలన్నీ కూడా నశించిపోయి ప్రళయాగ్ని వలె ఆ ఆగ్నేయాస్త్రం విజృంభిస్తున్నటువంటి సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆగ్నేయాస్త్రాన్ని అణిచేశాడు. దానితో పాండవ సైన్యం రక్షింపబడింది. అశ్వత్థామకి చాలా బాధ కలిగింది. ఏ అస్త్రం ప్రయోగించినా కృష్ణార్జునులు దానికి విరుగుడు ఏదో ఒకటి చేస్తున్నారు, దానివల్ల అనుకున్నటువంటి ఫలితం రావట్లేదని చాలా బాధపడి, ఇక నేను దివ్యాస్త్రములను ప్రయోగించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని సిగ్గులేక ఇంకా ఈ యుద్ధం చేయడం ఎందుకని చేతిలో ఉన్నటువంటి ధనస్సుని కింద పడేసి తల ఉంచుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో జీదొలకాడగా నేలకు ముగి లేలకో డిగ్గెననగా ముందట తోచెన్ విగత దురిత తత్వభాసుండగు వేదవ్యాసుడం మహాపురుషునకున్. వెలిగిపోతున్నటువంటి మెరుపులతో ఒక నల్లటి మేఘం ఆకాశంలోంచి భూమి మీదకి దిగొచ్చిందా అన్నట్టుగా వ్యాస భగవానుడు అశ్వత్థామకి దర్శనమిచ్చాడు. వెంటనే అశ్వత్థామ ఆ వేదవ్యాస భగవానుడికి వినయంగా నమస్కారం చేసి చాలా బాధతోటి గద్గదమైనటువంటి స్వరంతో ఆ వ్యాసుణ్ణి ఉద్దేశించి, నేను ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాను ఆ పాండవ సైన్యం మీద, అయినా కూడా అది పనిచేయడం లేదు, ఎందువల్ల ఇలా జరుగుతోంది, అసలు ఏమిటి మాయ, ఎందుకు కృష్ణార్జునుల్ని అది దహించలేకపోయింది, నాకు కలిగిన సంశయాన్ని దయచేసి పోగొట్టమని అడిగితే వ్యాస భగవానుడు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. దేవాదిదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను రక్షించడానికి నారాయణమునిగా అవతరించాడు. ఆయన మైనాక పర్వతం మీదకి వెళ్ళి కూర్చుని పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. చేస్తే ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. పవనాశనుడు ఊర్ధ్వబాహుండు నగుచు అన్నారాయణుండతి ఘోరనిష్ట జలుపు ఆ తపమున సంతుష్టుడై బాల శశిరేఖనొప్పారు జడముడియును శూల పినాకాది సుమహితాయుధముల వెలిగెడు చేతులు విలస దుర్గ యజ్ఞోపవీత సమంచిత వక్షంబు శోభిల్లగా పొడసూపి శంభుడపుడు పద్మాక్షుడ విరూపాక్షునకు ధరాతలము జాను పాణి శిరంబులంద మ్రొక్కి నిలుచుండి నుదుటిపై మోట్పు గేలు భక్తి గదియించి ఇట్టని ప్రస్తుతించే. ఆ నారాయణ ఋషి చేసినటువంటి తపప్రభావంగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ నారాయణ ఋషి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రెండు చేతులు పైకెత్తి చేసినటువంటి గొప్ప తపస్సుకి ఫలితంగా ప్రత్యక్షమైనటువంటి శివుణ్ణి దర్శనం చేసి మనసులో వచ్చినటువంటి పొంగు ఆగక వాగ్రూపంగా ప్రవహిస్తే ఆ శివుణ్ణి స్తుతి చేశాడు. ఆ శంకరుడు ఎంత గొప్ప స్వరూపంతో ఉన్నాడు అంటే, ఆయన ఆ బాల శిశిరేఖనొప్పారు జడముడియును, ఆ కొప్పులో ఆ బాల శిశిరేఖ చంద్రరేఖ ప్రకాశిస్తోంది. చేతిలో త్రిశూలము
పినాకము మొదలైనటువంటి ఆయుధములను పట్టుకున్నాడు. అలాగే ఆ గొప్ప పావుని ఒకదాన్ని యజ్ఞోపవీతంగా వేసుకుని వెలిగిపోతున్నాడు. అటువంటి విరూపాక్షుడైనటువంటి పరమశివుణ్ణి చూసి పద్మాక్షుడైనటువంటి నారాయణ ముని నేల మీద పడి నమస్కరించి లేచి అంజలి ఘటించి ఆయనని ప్రస్తుతించాడు, స్తోత్రం చేశాడు. చేస్తూ ఈ జగత్తంతా నీ వల్లే పుట్టింది, ఈ జగత్తంతా నీ వల్లే రక్షింపబడుతోంది, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ జగత్తంతా పుట్టడానికి రక్షింపబడడానికి కారణమయ్యావు కాబట్టి నిన్ను మహేశ్వరుడు అని శృతులు కీర్తిస్తున్నాయి. అలాగే వేదములు ధర్మవాచకవాదంబులు తద్విలాసావంతంబగు ధాత్రీ దేవోత్కరము భవత్ ప్రాతుర్భావములు కావే బాలేందుధర. ఈశ్వర, వేదములు ధర్మమును ప్రతిపాదిస్తాయి, ఆ వేదములు నీ నుండి వచ్చాయి. అట్లాగే ఆ వేదములను బాగా చదువుకొని స్మృతిలో ఉంచుకొని ఆ ధర్మాన్ని చెప్పేటటువంటి వారు, ఆ వేదమునందు నిష్ణాతులైన వాళ్ళు, వేదాన్ని బాగా చదువుకున్న వాళ్ళు, ఎప్పుడూ వేదాన్ని పలికేటటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ రూపంగా నీ నుండి సంభవించినటువంటి వారే కదా అని చెప్పి ఆ ధర్మమునకు ఉన్నటువంటి విలువ, ఆ ధర్మము యొక్క ప్రమాణమును చెప్పకపోతే తెలుసుకుని ఆచరించడం కుదరదు కదా. కాబట్టి ధర్మ ప్రమాణమైనటువంటి శృతులను అందించి దాని ప్రచారమునకు కూడా అవకాశమును కల్పించిన వాడివి. వేదవేత్తలైనటువంటి వారు వేదమును మనసులో నిలబెట్టుకున్నటువంటి మహాపురుషులను సృజించిన వాడివి అని శంకరుణ్ణి స్తోత్రం చేసి, ఓ పరమశివ, తత్వమసి మొదలైనటువంటి శృతి చివర ప్రతిపాదింపబడినటువంటి ఉపనిషద్వాక్యములను మనసులో స్మరించి సోహం అనేటటువంటి భావంతో నిన్ను అర్చన చేసినటువంటి వారు చిట్ట చివరికి ఈ జనన మరణ చక్రము నుండి విడుదల పొంది మోక్షమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఓ శంకరా, నీకు నమస్కారం అని స్తోత్రం చేస్తే ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు ఏం కావాలని అడిగితే, నాకు ఎవ్వరికీ సాధ్యం కానటువంటి ప్రభావాన్ని కరుణించవలసినది అని నారాయణముని అడిగారు. అడిగితే ఇక పైన, ఓ నారాయణముని, నీవు నరుల చేత కాని, సురల చేత కాని, గంధర్వుల చేత కాని, కిన్నెరుల చేత కాని, గరుడుల చేత కాని, నాగుల చేత కాని ఏ భయాన్ని లేకుండా, మరణం పొందకుండా, శారీరకమైనటువంటి బాధ కలగకుండా, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి చేత ఏ విధమైనటువంటి నిప్పిని పొందవలసినటువంటి అవసరం లేకుండా, అస్త్రముల చేత శస్త్రముల చేత ఖేదమును పొందకుండా, తడి వస్తువుల చేత పొడి వస్తువుల చేత హాని పొందకుండా, నిన్ను నిర్జించగలిగినటువంటి వాడు లేకుండా, నిజంగా చెప్పాలి అంటే నేనే నీతో యుద్ధం చెయ్యలేనంత గొప్ప స్థితిని పొందెదవుగాక అని ఆశీర్వదించాడు. ఆ నారాయణుడు తపస్సు చేస్తే ఉద్భవించినటువంటి వాడే నరుడు. ఆ నారాయణుడు నరుడే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడుగా ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సాక్షాత్ దైవస్వరూపులు. వారు ధర్మమును నిలబెట్టడానికి ప్రతి యుగంలో ఇలా అవతరిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారు. అన్నింటినీ మించి మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్తాను. శుభ్రమగు మృత్తిక సురుచిరంపు ప్రతిమ కావించుకొని అందు పరమునావహించి పూజా విశేషంబులెల్ల చేసి నీవు దొలుమేన గొలిచితి నిష్టతోడా. అశ్వత్థామ, నువ్వు కూడా కారణజన్ముడివే, నువ్వు కూడా చాలా ప్రభావం కలిగిన వాడివే. నువ్వు గత జన్మలలో మట్టితోటి పరమశివుడి యొక్క మూర్తిని తయారు చేసుకున్నావు. తయారు చేసుకొని అలా తయారు చేయబడినటువంటి ఆ పరమశివుని యొక్క మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేశావు. అంటే కరచరణాదులతో కూడుకున్నటువంటి శివమూర్తికి పూజ చేశావు. శివుడి మూర్తికి పూజ చేసినా అన్ని కోరికలు తీరుతాయి, ఆయన భక్త సులభుడు. కానీ అంతకన్నా గొప్పదేదో తెలుసా? కరచరణాదులతో కూడుకున్నటువంటి రూపమును పూజ చేయడం కన్నా లింగ రూపాన్ని పూజ చేసినటువంటి వారు ఎవరుంటారో వాళ్ళు ఉపాసన యందు అధికులు. కృష్ణార్జునులు ఇద్దరూ లింగ రూపాన్ని పూజ చేస్తారు. వారు లింగాధిష్టానారూఢుంగాను నచ్చి అర్చించిరి భవ్యారాధన పరులైమును గౌరీపతి అతుల నియమ కల్పన వెలయన్. ఆ నరనారాయణులిద్దరూ లింగమూర్తి యందు గౌరీశ్వరుణ్ణి, ఆ పార్వతీపతిని
పరమశివుణ్ణి ఆరాధన చేశారు. వాళ్ళు అరూపరూపి అయినటువంటి లింగమూర్తిని ఆరాధన చేసిన వారు కాబట్టి నీకన్నా ఉపాసనలో ఎన్నో రెట్లు పైనున్నటువంటి వారు. శివుణ్ణి ఏ రకంగా పూజ చేసినా మనోరథాలు నెరవేరతాయి. కానీ లింగాకారంలో ఉన్నటువంటి రూపాన్ని పూజ చెయ్యడం అనేటటువంటిది కరచరణాదులతో ఉన్నటువంటి రూపాన్ని పూజ చేయడం కన్నా ఎన్నో రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి పూజా ఫలితం గొప్పది కాబట్టి అది అట్లాగే ఉంటుంది. కాబట్టి దాని ఫలితం ముందు నీకున్నటువంటి శక్తి తక్కువ కాబట్టి ఇది నువ్వు ఇలాగే అనుభవించక తప్పదు అని చెప్తే వెంటనే అశ్వత్థామ యొక్క శరీరంలో పులకాంకురాలు వచ్చి ఆ పరమశివ వైభవాన్ని మనసులో భావన చేస్తూ ఆనందపడిపోయి సూర్యాస్తమయం అవుతున్నటువంటి కారణం చేత సైన్యం దగ్గరికి వెళ్ళి ఇక యుద్ధం వద్దు వెళ్ళిపోదామని చెప్పి అందరినీ కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోతుంటే అర్జునుడి దగ్గరికి వేదవ్యాస భగవానుడు వెళ్ళి దర్శనమిస్తే అర్జునుడు పరమ సంతోషంతో ఎదురొచ్చి ఆయనకి స్వాగతం పలికి సాష్టాంగ నమస్కారం చేసి సమీప స్థలంలో ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయనని పూజించి ఆయనని ఒక ప్రశ్న వేశాడు. హే భగవన్, వ్యాసభగవానుడా, ఇది మీరు తప్ప ఎవరు చెప్పగలరు? అందుకు అడుగుతున్నాను. అందరూ అనుకుంటున్నారు యుద్ధంలో శత్రువుల్ని నేను జయిస్తున్నాను అని అనుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే నా ముందు యుద్ధంలో ఒక వ్యక్తి వెడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి వ్యక్తి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఉన్నాడు. ఆ శూలంలోంచి ఎన్నో శూలాలు వస్తున్నాయి. ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు వెడుతూ వీరులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన యొక్క పాదములు నేలకి తగలటం లేదు. వెనక నేను బాణములు వేస్తున్నాను. అందరికీ నేను వేసిన బాణములు ఆ బాణముల వలన పడిపోతున్న యోధులు కనపడుతున్నారు. నిజానికి ఆయన నాకు ముందు నడుస్తూ త్రిశూలం పట్టుకుని వాళ్ళని అందరినీ పొడుస్తున్నాడు. ఆయన త్రిశూలంలోంచి వచ్చిన శూలాలు పడగొడుతున్నాయి. కీర్తి నాకు, నిజానికి చంపుతున్నది ఆయన. ఆయన ఎవరో నాకు అంతుపట్టడం లేదు. ఆయన ఎవరో స్పష్టంగా చెప్పవలసింది అని వ్యాస భగవానుడిని అడిగాడు. అడిగితే వ్యాసుడు అర్జునుడికి సమాధానం చెప్తూ, ఆదికి నాది లోకములకన్నింటికిన్ ప్రభుడవ్యయుండు వేదాది పవిత్ర వాచక సహస్ర పరిస్ఫుట వాచ్య రూపుడు అంహోదలన ప్రకారక శుభోదయకారక దివ్యనాముడు అంబాదయితుండు దృంగహిత పాలుడు లూలుడు భక్తియుక్తికిన్. ఆయన ఎవరో కాదయా అర్జున, సాక్షాత్తు శివుడు. ఆయన లోకములకన్నిటికీ కూడా ప్రభువు. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, శాశ్వతుడు. వేదములు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి ఆ శబ్ద రాశి ఏది ఉంటుందో దాన్నంతటినీ కూడా ఉత్పన్నమును చేసినటువంటి మహానుభావుడు. తత్కారణము చేత ధర్మమును లోకమునకు అందించినటువంటి వాడు, ధర్మ ప్రమాణం అందించినటువంటి వాడు, పాపములను పోగొట్టగలిగినటువంటి దివ్యమైన నామము ఉన్నవాడు. శివ అన్న నామం పలికినంత మాత్రం చేత పాపములు పోతాయి. అందుకు కదు పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఆ శివనామం పలికితే చాలు పాపములన్నీ ధ్వంసమైపోతాయి. అంబాదయితుండు పార్వతీపతి, మూడవ కన్ను కలిగినటువంటి వాడు, భక్తికి ప్రసన్నుడు, భక్తికి లొంగిపోయేటటువంటి వాడు, అంతటి మహానుభావుడు. అటువంటి తత్వస్వరూపము సాకారమైనటువంటి వాడు శివుడు. ఆయన భక్తి అనబడేటటువంటి మకరందం ఎక్కడుంటుందో అక్కడ వివశుడైపోతూ ఉంటాడు. నిజానికి ప్రకృతి పురుషులుగా లోకంలో ఉండేటటువంటిది ఆయనే. మనమందరం కూడా సుఖాలు పొందడానికి ఏ భోగ సంబంధమైనటువంటి వస్తువులను ఆశ్రయిస్తూ ఉంటామో అవన్నీ ఆయన సృష్టి వలన వచ్చినవి. అందుకే ఆయనకి ఇక మళ్ళీ ఈ విషయ ప్రపంచంతో వీటి సుఖాలతోటి ఏ విధమైన తాదాత్మ్యత లేకుండా ఆత్మారాముడై తనలో తాను రమించేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఆయనే పరబ్రహ్మస్వరూపం. ఆయన సాక్షాత్కరించి ఎవరి కోరికలైనా తీర్చగలడు, ఎవరి ఆపదలైనా పోగొట్టగలడు. అటువంటి శంకరుడు మహానుభావుడు నీలగళుండు, శంకరుడు, నిత్యుడు,
సత్యస్వరూపుడు ఉజ్వలత్కాల మహానల ప్రశమక ప్రచురామృత వృష్టి విస్ఫురద్బాల మృగాంక శేఖరుడు దైత్యకుల ప్రవిదారణా క్రియాలోల పరశ్వధుండు సకలుండమలుండు ప్రియుండు శాంతికిన్. ఏం చెప్పమంటావు అర్జున పరమశివ వైభవం గురించి? నీలగళ్ళుండు. ఒకసారి దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేస్తే ఆవిర్భవించి లోకములను కాల్చేస్తున్నటువంటి గరళాన్ని తన కంఠంలో ధరించడం చేత కంఠము నల్లటి మత్సని పొందితే నీలగలుడై ఆయన శ్రీకంఠుడు అని కీర్తితో పేరుని పొందినటువంటి వాడు. లోకములకు శుభములను చేస్తూ ఉంటాడు కాబట్టి శంకరుడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాకుండా అన్ని కాలముల యందు ఉండేటటువంటి వాడు కాబట్టి నిత్యుడు, సత్యమైనటువంటి రూపము కలిగినటువంటి వాడు, ఏ మార్పులు లేనటువంటి వాడు. ఆయన ఆ మహాప్రళయ కాలమునందు ఈ లోకాలన్నింటినీ కూడా పెద్ద అగ్నిహోత్రం పుడితే తన యొక్క బాల శశాంక రేఖ నుంచి పుట్టినటువంటి అమృతం కురిపించి ఈయన లోకాలనన్నింటినీ కూడా కాపాడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి అంతటి మహాప్రసన్నమూర్తి. అన్నిటినీ మించి దైత్యకుల ప్రవిదారణ క్రియాలోల పరశ్వధుండు. ధర్మమునకు హాని చేసేటటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం చేతిలో గండ్రగొడ్డలి పట్టుకున్నటువంటి వాడు. సకలుండు, ఆయన కానిది ఆయన లేనిది ఏదీ లేదు. సకలుండు అమలుండు, ఆయనకి ఏ పాపము అంటారు. అటువంటి శుద్ధమూర్తి. ప్రియుండు శాంతికిన్, ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ ఉంటాడు. అటువంటి మహానుభావుడు సమస్తమైనటువంటి వాడు. ఆయన చెయ్యనటువంటి లీల లేదు. దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు ఒకప్పుడు. త్రిపురాసురుడు దర్పాన్ని ప్రదర్శిస్తుంటే లోకములను బాధిస్తుంటే ఒక్క బాణాన్ని ప్రయోగించి 3 పురములతో కూడుకున్నటువంటి ఆ త్రిపురాసుర సంహారం చేసినటువంటి వాడు. నువ్వు ఎంత అదృష్టవంతుడవయ్యా అర్జున! ఆ పరమేశ్వరుడు స్వయంగా సన్నిధానం చేశాడు. నువ్వు ధన్యుడివి. పేదకి పెన్నిధి దొరికినట్టు. లోకకంటకులైనటువంటి అంధకాసురుడు మొదలైనటువంటి రాక్షసుల్ని సంహరించినటువంటి శంకరుడు ఇవాళ నీ కోసమని చెప్పి వచ్చి ఆయన యుద్ధభూమిలో ముందు నడిచి నీ శత్రువులందరినీ కూడా ఉగ్గడిస్తున్నాడు. నిజానికి నువ్వు ఆయన అడిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. ఆయన నీకు పాశుపతాస్త్రం ఇవ్వడమే కాదు, ఎంత భక్త సులభుడంటే నీకోసమని దిగొచ్చి యుద్ధభూమిలో నీకు ముందు నడుస్తూ హరివీర భయంకరులైనటువంటి యోధులందరినీ కూడా మట్టు పెడుతూ పైకి కనపడకుండా వాళ్ళందరూ నీ బాణములు చేతే నిహతులైనట్టుగా లోకానికి కనపడేటట్టు చేసి ఇంత గొప్ప కార్యాల్ని సాధించినటువంటి వాడు అర్జునుడు అనబడేటటువంటి గొప్ప కీర్తిని నీకు కట్టబెడుతున్నాడు. ఎంత అదృష్టవంతుడవయ్యా! అటువంటి శివుణ్ణి శరణుజొచ్చిన వాళ్ళు ఎవరుంటారో, ఆయన పాదములకు నమస్కరించే వారెవరుంటారో, ఆయన యందు భక్తి కలిగిన వారెవరుంటారో అటువంటి వారికి ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యములనన్నింటినీ కూడా శాశ్వతంగా అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆ శివభక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఆ పరమేశ్వరుణ్ణి అర్జునుడు మనసులో నిలుపుకుని వ్యాసుడు చెప్పినట్టుగా శివుడికి దండ ప్రణామములు చేశాడు. అట్లాగే వ్యాసుల వారి యొక్క పాదాల మీద పడి ఆయనకి నమస్కారం చేశాడు. వ్యాసుడు అర్జునుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక నీకు అపరిమితమైనటువంటి సుఖం కలుగుతుంది, యుద్ధంలో జయాన్ని సాధిస్తామని చెప్తే పరమానందాన్ని పొంది మనసులో ఆ శివ వైభవం శివస్వరూపం నిలబడిపోతే దాని వలన ఎంతో సంతోషాన్ని, ఎంతో శాంతిని, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. గురువు మరణించాడనేటటువంటి బాధలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క మనసు తేటపడేటట్టుగా శివ వైభవాన్నంతటినీ కూడా వర్ణించి చెప్పి ఆ శివానందంలో మునకలు వేసి నిలబడిపోయినటువంటి అర్జునుడు పరమశాంతి పొందేటట్టుగా వ్యాస భగవానుడు అనుగ్రహించాడు. ఉగ్రరూపాన్ని పొందినటువంటి అశ్వత్థామకి కూడా ఉపాసన రహస్యం తెలిసి మనసు చల్లబడి పులకాంకురములను పొందేటట్టుగా చేశాడు. ఆ వ్యాసుడు ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే. అటువంటి పరమాద్భుతమైనటువంటి శివస్వరూపం శాంతికి మరొక పేరు. అటువంటి పరమశివానుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు మన అందరి యందు ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములతో అందరూ ప్రశాంతంగా సంతోషంగా హాయిగా జీవించగలిగినటువంటి రోజు రావాలని, ఏ మహమ్మారి కూడా
ఈ లోకాన్ని బాధించకుండా ఉండేటట్టుగా గరళాన్నే కంఠంలో నిలబెట్టుకున్నటువంటి శంకరుడు మనందరినీ కాపాడాలని త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేస్తూ ఆ శంకరుని యొక్క పాదములు పట్టి శిరస్సు వంచి నమస్కరిస్తూ ద్రోణపర్వం పూర్తయింది అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ తర్వాతి పర్వాన్ని ప్రారంభం చేద్దాం. స్వస్తి.